హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. ఇక్కడ మనకి సహజంగానే స్టాక్ మార్కెట్ మీద కొంతమందికి చాలా కోపం ఉంటుందన్నమాట. ఎందుకని కోపం ఉంటుందా అని అంటే, స్టాక్ మార్కెట్ అనగానే డబ్బులు చాలా ఈజీగా వస్తాయి, చాలా తేలిగ్గా మనం సంపాదించుకోవచ్చు అనేటువంటి కొంత భ్రమతోటి కొద్దిమంది ఫేక్ స్టాక్ మార్కెట్ ట్రైనర్స్ చెప్పినటువంటి మాటలను నమ్మేసేసి సహజంగానే చాలామంది స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతుంటారు. మీరు చూస్తూ ఉంటారు, కొంతమంది లక్షలు ఇప్పుడు సుత్తి స్టాక్స్ ఉన్నారు, లక్షల లాభాలు వచ్చినాయని చెప్తూ ఉంటారు. సహజంగా ఈ కాన్సెప్ట్స్ అంతా మైండ్లో ఉండేసి స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత మళ్ళా ఈ ట్రేడింగ్ చేయడం ద్వారా డబ్బులు పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. నేను చాలా కాలం నుంచి చాలామందితో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనకు తెలుస్తున్నటువంటి విషయాలు ఏంటంటే, వీళ్ళు రివెంజ్ ట్రేడ్స్ అంటే సహజంగా మార్కెట్ అనేటువంటిది ఎలా వెళ్తుందో మార్కెట్ అనేటువంటి దాని పని దాన్ని చేసుకుంటూ పోతుంది. ట్రేడర్ అనేటువంటి వాడు ఇది స్టాప్ లాస్ లేకపోతే లాస్ రాగాలని దానికి ఎగ్నెస్ట్గా ఇంకా లాట్ సైజ్ పెంచడం, బై సైడ్ లాస్ రాగాలని సెల్ సైడ్ వెళ్ళటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది అందరికీ కాదు, నేనే చాలా ఎక్కువగా చేసా అట్లా. ఎందుకంటే ఇంత సైకలాజికల్ ఇంబ్యాలెన్సెస్ అనేటువంటి ట్రేడర్కి సహజంగా లైవ్లో ఉంటాయి, విడి టైంలో ఎన్నైనా చెప్తూ ఉంటారు. అండ్ అందుకనే నేను వీటికి అతీతుడేం కాదు, కానీ మనల్ని మనం జాగ్రత్త చేసుకొని మన లోపాలని సరిదిద్దుకోవడం చాలా ఇంపార్టెంట్. నిజంగా రెవెంజ్ ట్రేడ్ అనగానే మార్కెట్ మీదకి రెవెంజ్గా మనం వెళ్తే ఏముంది, మార్కెట్ ఎటేపు వెళ్ళాలో ఎలా నడవాలో దానిపైన చేస్తుంది. అది పైకి వెళ్ళాలి అనేటువంటి కాన్సెప్ట్ దానికి ఉన్న బ్రేక్అవుట్స్ని బేస్ చేసుకొని మరో దాన్ని బ్రేక్ చేసుకొని అది ప్రైస్ పెరగవచ్చు, లేదంటే స్టాప్ లాస్ని కొట్టేసుకొని కిందకి పడవచ్చు. సో మార్కెట్ దాని పని తను చేసుకుంటూ వెళ్తున్నప్పుడు దాని గమనంలో మనం వెళ్ళగలగాలి. ఇప్పుడు నదీ ప్రవాహానికి ఎదురెదుతాం అనేటువంటిది ఎప్పటికైనా ప్రమాదకరమైన విషయమే. నదీ ప్రవాహానికి అనుగుణంగా మనం నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. మీరు సముద్రంలో ఇప్పుడు కాదు, కొన్ని శతాబ్దాల క్రితం కొలంబస్ కానీ వాస్కోడా గామా కానీ ఇట్లాంటి గ్రేట్ సేలర్స్ సముద్రం గుండా ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళు ఎక్కువ తెరచాపలను ఎక్కువగా వాడేవాళ్ళు. ఎందుకని అంటే తెరచాపలు అంటే మీకు తెలిసే ఉంటుంది, చాలా పెద్ద షిప్ ఉంటుంది, దానికి ఒక పెద్ద గొడ్డ ఉంటుంది అన్నమాట. సహజంగా గాలి కొట్టినప్పుడు ఈ తెరచాప కనుక ఓపెన్ చేస్తుంటే అది ఫోర్స్ చేసేసి వీళ్ళకి అంటే సెయిలర్స్కి ఇక్కడ కింద పనిచేసేటువంటి వాళ్ళకి తేలిగ్గా ఉండి వేగంగా నౌకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏం చేసేవారు, ఈ గాలికి ఇప్పుడు గాలి అనేటువంటిది ఎప్పుడు ఒకే దిశలో రన్ కాదు, ఒక్కోసారి తూర్పు నుంచి పడమరకి, పడమర నుంచి తూర్పుకి ప్రయాణం చేస్తూ ఉంటుంది. కాబట్టి వీళ్ళ గమనం తూర్పు నుంచి పడమరకు వెళ్ళేటప్పుడు లేకపోతే పడమర నుంచి తూర్పుకు వచ్చేటప్పుడు ఆ దిశలో గాలి ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు సెయిలింగ్ చేసేవాళ్ళు. మిగతా సమయంలో అంటే ఈ వ్యతిరేకంగా గాలి ఉన్నప్పుడు వాళ్ళు సైలెంట్గా కూర్చొని ఆ గింటలు అన్నీ చేసుకొని భోజనం చేయడం ఇట్లాంటివి చేసేవారే, కానీ 24 గంటలు ఈ యొక్క షిప్ని నడిపించేవాళ్ళు కాదు, నౌకలు నడిపించేవాళ్ళు కాదు. ఇది ఎప్పటి నుంచి కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి నైలు నది ఈజిప్షియన్స్ కాలం నుంచి జరుగుతున్నటువంటి విషయమే. అలాగే ఏ విధంగా అయితే ఈ సేలర్స్ చేస్తారో అలాగే మార్కెట్ అనేటువంటిది మనకు అనుకూలంగా లేనప్పుడు, మనం బై ఉన్నప్పుడు అది పడిపోతున్నప్పుడు లేకపోతే సెల్ ఉన్నప్పుడు పెరుగుతున్నప్పుడు, మనకు అనుకూలంగా లేనప్పుడు మనం దాన్ని సైలెంట్గా కూర్చొని ఉండటం చాలా బెస్ట్. ఎందుకంటే ఏదో ఒక సమయంలో నీ మార్గంలోకి రాకపోదు. ఏ విధంగా అయితే గాలి తూర్పు నుంచి పడమరకి, పడమర నుంచి తూర్పుకి వేస్తూ ఉంటుందో, పడమర గాళ్ళు అంటారు, తూర్పు గాళ్ళు అంటారు, మీకు పల్లెటూరు వాతావరణం నుంచి వచ్చిన వాళ్ళకి అయితే అర్థమవుతుంది. అలాగే ఇక్కడ నీ కాన్సెప్ట్లోకి రావడానికి మార్కెట్ ఏదో సందర్భంలో అంటే తూర్పు నుంచి పడమరకి, పడమర నుంచి తూర్పుకి వచ్చినప్పుడు పైనుంచి కిందకో, కింద నుంచి పైకో నీకు అనుకూలమైనటువంటి కాన్సెప్ట్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. దాన్ని మనం వచ్చేంత వరకు ఓపికగా ఉండటమే మోస్ట్ ఇంపార్టెంట్. అలా కాకుండా దీని ముందు కూర్చున్నాము, టైం వేస్ట్ అవుతుంది, ఏదో ఒక రకంగా ఇచ్చేద్దాం అనేది కోణంలో వెళ్తే చేతులు కాలేటువంటి ప్రమాదం ఉంటుంది. అప్పుడు ఈ రెవెంజ్ ట్రేడ్స్ అనేటువంటివి మొదలవుతుంటాయి. కాబట్టి మనల్ని మనం నియంత్రించుకోవటం, మార్కెట్ ఏ కోణంలో వెళ్తుంటే
దానిలో ఆ దిశలోకి మనం ప్రయాణం చేయడం అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్. అప్పుడు మాత్రమే సక్సెస్ఫుల్ ట్రేడర్ అనేటువంటి వాళ్ళు కాగలుగుతారు. అలాగే మీరు కూడా ఒక జర్నల్ పెట్టుకోండి, ఒక సిస్టమేటిక్గా ట్రేడింగ్ అనేటువంటి చేయండి. అది దీనికి చాలా తిప్పలు పడాల్సి వస్తుంది, చాలా ఎదురు దెబ్బలు, చాలా మానసికమైన సంక్షోభం, ఇంబ్యాలెన్సెస్ ఇన్ ద మైండ్ సెట్, ఇవన్నీ వస్తాయి. అన్నింటినీ ఎదుర్కొని నిలబడ్డప్పుడు మాత్రమే స్టాక్ మార్కెట్ గెయిన్ కాగలుగుతారు. అంతేగాని కోట్లు మాత్రం వచ్చి ఒకేసారి పడవు. మీరు ఛానల్ని ఆదరించాలనుకుంటే వ్యాంటేజ్ అకౌంట్ లింక్ ఇస్తున్నాను డిస్క్రిప్షన్లో, మీరు దాని ద్వారా అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.